ఓకే, నిజంగా చెమటలు పట్టించింది ఏంటి? నిజంగా చెమటలు పట్టించిందంటే, నేను అదే కొండాపూర్లో ఈ ఇంటికి ముందు ఇంకో ఇంట్లో ఉండేవాడిని. అది ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవారు ఎదురుగుండా ఆపోజిట్ ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. నాకు ఇది కూడా సమ్వేర్ అరౌండ్ 9:30కి నా ఎదురుగుండా ఉండి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సుబ్రాజ్ గారు ఇంట్లో ఉన్నారా అని. ఉన్నానండి అంటే, మేము ప్రసాద్ సైమాక్స్ వచ్చాము, నేనుని మా వైఫ్ని, మా పాపని పనిపిల్ల ఇంట్లో ఉన్నారు. అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ల్యాండ్లైన్ చేస్తాను, సెల్కి చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదండి. ఒక్కసారి మీరు తలుపు కొట్టగలరా, ఏంటో చూడగలరా లోపల. తలుపు కొడుతున్నాను వెళ్ళి గబగబా. ఇంకా కంగారు వచ్చేస్తుంది కదా ఆబ్వియస్గా, అలా ఫాదర్ చెప్పేటోడికి. కొడుతున్నాను తీయట్లా, కిటి తలుపు గుద్దుతున్నాను తీయట్లా. నెమ్మదిగా సన్షేడ్ మీదకి వచ్చి ఇటు పక్క కిటి తలుపులు కొడుతున్నాను తీయట్లా. మేడ మీదకి వెళ్ళాను, పక్క నుంచి చూసి ఆ పక్కన సన్షేడ్ మీద దిగి ఆ తలుపు కొడుతున్నాను తీయట్లా. రెస్పాన్స్ లేదు. చిన్నపిల్ల ఇంకా టైంగా మస్ట్ బి సమ్ 3 years old, 2 to 3 years old లోపు పిల్ల. తలుపులన్నీ లాక్ చేసి ఉన్నాయి. టెన్షన్ వచ్చేసింది. అంటే లిటరల్లీ భయం కాదు కానీ మైండ్ ఫంక్షనింగ్ అయిపోతుంది కదా అలాంటి మూమెంట్స్లో. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకేమో తీయట్లేదంటే తలుపులని చేస్తే ఆయన ప్యానిక్ అయిపోతాడు అక్కడ. అవును. సో ఇప్పుడు ఆయనకు ఆన్సర్ చెప్పాలి, ఏమవుతుందా. సో కంటిన్యూస్ పైకి కిందకి తిరుగుతా, ఇంకా ఎన్ని చేయాలో అన్నీ చేస్తా. కాసేపు కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి అనే, తలుపు బదలగొట్టేద్దామా. సో హ్యూజ్, అంటే టేకులతో చేసిన పెద్ద డోర్లు, ఇట్స్ నాట్ బదలగొట్టడం అంత ఈజీ కాదు. దట్టు వాళ్ళదేమో డూప్లే, ఆ ఫ్రంట్ హౌస్, ఆ మెట్లుండి లోపల పైన ఇంకో రూమ్ ఉండే. పైకి వెళ్తున్నాను, అసలు ఎక్కడ రెస్పాన్స్ లేదు ఎక్కడి నుంచి. సరే ఇంకా పగలగొట్టేద్దాం ఏదో ఒకటి అని డిసైడ్ అయితే ఒక 1/2 hour వెయిట్ చేసి, లోపల ఏసీ వేసి పడుకుంటారా, ఆ సౌండ్స్లో వినపట్లేదా. టెన్షన్ వచ్చి కిందకి వెళ్ళి ముందు మెయిన్ ఆపేసాను మొత్తం బిల్డింగ్ మెయిన్ ఆపేసి తలుపులు కొట్టినాను ఇట్లా. వాళ్ళది ల్యాండ్ లైన్ నెంబర్ నా దగ్గర లేదు, అండ్ ఆ పిల్ల దగ్గర ఏ ఫోన్ ఉందో నాకు తెలియదు. సో మళ్ళీ సందీప్ కొట్టి, ఆయన ఈ లోపు నుంచి నాకు కొడుతున్నాడు ఫోన్లు, భయ ఇంకా తీయట్లేదు తలుపు అని చెప్తున్నాను నేను. సో మెయిన్ ఆపేసిన ఇప్పుడు కొట్టండి ఒకసారి అంటే ఆయన కొడితే అప్పుడు పనిపిల్ల లేసెత్తింది. దిస్ ఇస్ టోటల్ డ్రామా ఆఫ్ ఆల్మోస్ట్ 45 minutes. అంటే భయం అంటే నిజంగా చెమటలు పట్టి అంత భయం అంటే, దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ నాకు నేను సందీప్ని వాటెవర్ ఫ్రెండ్ని ఆవిడని ఇద్దరిని దయచేసి మీరు ఎప్పుడు అలా వదిలి వెళ్ళకూడదు మీ ప్లీజ్ అంటే. నాకు అంటే 45 minutes ఆఫ్ నరకం. అదే నిజంగా పడుకుందా పాప? పడుకుంది, పిల్లమ్మ గదిలో పడుకుంది, ఏసీ ఆన్ చేస్తుంది. సో దాంతో వినపట్లేదు ఏమి వాళ్ళకి. ల్యాండ్లైన్ బయట ఉంది, సెల్ ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టేస్తుంది. ఇంకా సౌండ్స్లో వినపడవు కదా. మీరేంటి చాలా సెన్సిటివా? చాలా వెరీ ఎమోషనల్, నో డౌట్, వెరీ ఎమోషనల్. ఎలాంటి వాటికి ఎమోషన్ అవుతారు మీరు? ఆఫ్ కోర్స్ హ్యూమన్ రిలేషన్స్కి డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎమోషనల్, నో డౌట్. మెటీరియల్ థింగ్స్ మీద పెద్ద ఉండదు. బ్రదర్స్ ఎంత ఉన్నారు? అన్నయ్య, మా అన్నయ్య. ఓకే. వాళ్ళతో ఎలా ఉంటుంది మీ రిలేషన్? పిల్లలతోటి? పిల్లలతో నేను ఎక్కువ I try to not to go very close. ఎందుకంటే క్లోజ్ ఏంటి మళ్ళీ I can't be a part. సేమ్ ఆర్జీవి పాలసీ. I don't know ఆర్జీవి బట్ అంత క్లోజ్కి వెళ్ళలేను. వెళ్తే మళ్ళీ నాకు ఐ విల్ బికమ్ more emotional. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.